వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఈడీ దాడులు చేపట్టింది. హైదరాబాద్, విశాఖలో 5 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గా అవకతవకల కేసులో తనిఖీలు చేపట్టారు. 3,000 కోట్ల చిట్ ఫండ్ స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం విజయప్రసాద్ విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై పలు క్రిమినల్ కేసులున్నాయి. విశాఖలోని 4 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వివిధ స్కీమ్ల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఈడీ దాడులు చేపట్టింది. హైదరాబాద్, విశాఖలో 5 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఈడీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా 5 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు డైరెక్టర్ గా మల్లా విజయప్రసాద్ వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఆ సంస్థ పెద్ద ఎత్తున కూడా జనాల నుంచి పెట్టుబడి రూపంలో డబ్బులు తీసుకుని పెట్టుబడిదారులకు తిరిగి లాభాలు ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టు కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. సో ఇందులో భాగంగానే ఈ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. సుమారుగా 3,000 కోట్ల వరకు కూడా నిధులు సమీకరించారంటూ కూడా వీరిపైన ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేసి రంగంలో దిగారు. ప్రధానంగా ఈ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు మల్లా విజయప్రసాద్, ఆ తర్వాత అరుణకుమారి మల్లా, వరహర రామకృష్ణ సత్య శ్రీనివాసరావుతో పాటు సంధ్యావల్లి వింజమూరి, వీరి నలుగురు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నలుగురు ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమారుగా 10 సంవత్సరాల వ్యవధిలో అంటే 2007 నుంచి 2018 వరకు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి. అదే సమయంలో జనాల నుంచి పెద్ద ఎత్తున కూడా డిపాజిట్ల రూపంలో డబ్బులు సేకరించాయి. కొన్ని స్కీమ్లను ఏర్పాటు చేశారు. స్వర్ణ వికాస్, స్వర్ణలక్ష్మి, స్వర్ణ విజయ్, తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అంటూ కూడా కొన్ని స్కీమ్లను ఏర్పాటు చేసి జనాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాయి. ఈ స్కీమ్లలో పెట్టుబడులు పెడితే త్వరిత కాలంలోనే పెద్ద ఎత్తున లాభాలు ఇస్తామంటూ కూడా జనాలను నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే మెచ్యూరిటీ అయినప్పటికీ కూడాను వీరు చెల్లించినటువంటి డబ్బులకు కాలపరిమితి ముగిసినా మెచ్యూరిటీ అయినప్పటికీ కూడా బాధితులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అడిగే ప్రయత్నం చేసినప్పుడు వారికి సమాధానం ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు వైజాగ్ తదితర ప్రాంతాల్లో 4 చోట్ల కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా దువ్వాడ, ఆ తర్వాత ద్వారకా పోలీస్ స్టేషన్, గోపాలపట్నం, తర్వాత వైజాగ్ 2 టౌన్ పిఎస్లలో కూడా కేసులు నమోదయ్యాయి. సుమారుగా 4 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున ఒకే అంశానికి సంబంధించినటువంటి బాధితులు ఫిర్యాదు చేయడంతో కొన్ని వేల కోట్లు సేకరించారనేటటువంటి ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సుమారుగా 3,000 కోట్ల వరకు కూడా నిధులను సేకరించి ఈ డబ్బునంతటినీ కూడా వెల్ఫేర్ గ్రూప్స్ ఇతర అవసరాల కోసం వాడుకున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వీటిని అంతటినీ కూడాను వచ్చినటువంటి డబ్బును దారి మళ్లించేందుకు, లేకపోతే తమ సొంత స్వలాభం కోసం వాడుకోవడానికి రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు తర్వాత మీడియా, ఇతర వ్యాపారాలకు నిధులను మళ్లించి వాటిని తమ జేబుల్లోకి వేసుకున్నారంటూ కూడా ఆరోపణలు ఉండడంతో ఈ డబ్బునంతటిని కూడా వివిధ మార్గాల ద్వారా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనేటువంటి అనుమానం నేపథ్యంలోనే ప్రజెంట్ ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. పక్కా సమాచారం మేరకు ఇటు వైజాగ్ తో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల ఈ సోదాలను కంటిన్యూ చేస్తుంది. అయితే వెల్ఫేర్ గ్రూప్స్ పైన ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా ఒరిస్సాలో కూడా కొంతమంది బాధితులను వీరు మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడాను కొంతమంది బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. అయితే ఈ వెల్ఫేర్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇదే అంశం పైన గతంలో నేషనల్ కంపెనీస్ ఆఫ్ లా ట్రిబ్యునల్ లో కూడాను ఇప్పటికే పిటిషన్ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది. కోల్కతా బెంచ్ లో ఇందుకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. సో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఇవాళ సోదాలు చేస్తోంది కాబట్టి కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఎంత మొత్తంలో జనాల నుంచి డబ్బులు సేకరించారో, ఇవన్నీ ఏ మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు మళ్లించారన్న అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవాళ రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా 2007 నుంచి ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏజెంట్లను నియమించుకుని ఆ ఏజెంట్ల ద్వారా గ్రామాలకు వెళ్లి ఫలానా స్కీమ్లలో పెట్టుబడులు పెడితే డబ్బులు పెద్ద ఎత్తున వస్తాయంటూ కూడా జనాలను నమ్మించారు. వారికి అనుగుణంగానే ప్రతి వారం కూడా వారి దగ్గర డబ్బులు తీసుకోవడం, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పేరిట డబ్బులు తీసుకోవడం, వారికి బాండ్లను కూడా సమర్పించారు. అయితే మొత్తానికి
తీసుకున్న డబ్బులకు కాలమరిమితి ముగిసినప్పటికీ కూడాను డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడంతోనే ఈ కేసులు నమోదయ్యాయి. అయితే వివిధ పోలీస్ స్టేషన్లు నమోదైనటువంటి కేసుల ఆధారంగానే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. సుమారుగా 3,000 కోట్ల వరకు మోసం అంటూ కూడా ఈడీ భావిస్తోంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ మొత్తం డబ్బులకు సంబంధించిన వివరాన్ని నిగ్గు తేల్చేటటువంటి అంశంలో భాగంగానే ఈడీ సోదాలు హైదరాబాద్ తో పాటు ఆ తర్వాత వైజాగ్ లో 5 చోట్ల కొనసాగుతూ ఉన్నాయి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శశి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై పలు క్రిమినల్ కేసులున్నాయి. విశాఖలోని 4 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వివిధ స్కీమ్ల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక విశాఖలో సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. లక్ష్మీదుర్గ, విశాఖలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి దీంట్లో గతంలో ఏదైతే చీట్ ఫండ్ సంబంధించి అటు ఒరిస్సా, బీహార్ అంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు అటు తెలంగాణ చాలా రాష్ట్రాల్లో చీట్ ఫండ్ అలాగే హౌసింగ్ రిలేటెడ్ కూడా బిజినెస్ చేశారు. వీటిపైన గతంలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. సో గతంలో ఒరిస్సాలో సిఐడి కేసులో కూడా అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ దానిపైన విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఒరిస్సా అలాగే అటు ఏదైతే బీహార్ 2 రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు ఉన్నారు. ఇందులో ఇప్పుడు ఎవరైతే ఈడీ అధికారులు వచ్చారో వీళ్ళు బీహార్కి చెందినటువంటి అధికారులు ఏకకాలంలో ఇటు విశాఖపట్నంలో ఉన్నటువంటి నివాసాల్లోనూ అలాగే అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాటిలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు జరుగుతున్నాయి. అయితే సుమారుగా ఒక 3,000 కోట్ల రూపాయల వరకు దీంట్లో ఏదైతే చీట్ ఫండ్ లో మోసాలు జరిగాయి అనేది ఒక అంచనా. అది ఖచ్చితంగా అనేది ఈడీ గారి మీద ఇప్పుడు అధికారి గారిని బయట చెప్పినటువంటి పరిస్థితి. బట్ కోట్లాది రూపాయలు తారుమారు జరిగినట్టు ఈడీ కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం అయితే సోదాలు జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.